ప్రస్తుతం మనం సిరిపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్నాం. సో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన వ్యక్తులు మేమే గెలుస్తామని ప్రచారం దూసుకెళ్తున్నారు. సో మనము కాగజ్నగర్ మండలంలో ఉన్నటువంటి ఈజ్గాం గ్రామంలో మల్లేష్ సర్పంచ్ ఉన్నాడు. మరి 5 సంవత్సరాల పీరియడ్లో ఏం చేశారు, కోనేరు కోనప్ప మరి సర్పంచులను ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎలాంటి నిధులు ఇచ్చారు. సో ఈ ఊళ్ళో పరిస్థితి 1500 పైచీలకు ఉన్నటువంటి పరిస్థితులు ఇనానమస్ అయినటువంటి వ్యక్తి మల్లేష్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. మల్లేష్ గారు బాగున్నారా? బాగున్నామండి. 5 సంవత్సరాలు కంప్లీటెడ్ చేసుకుని విజయోత్సవం అవును. ఎట్లా అనిపించింది ఈ 5 సంవత్సరాల పీరియడ్? ముందుగా అందరికీ జై తెలంగాణ. మా దగ్గర ఈ 5 సంవత్సరాలలో గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్ప మాకు అన్ని నిధులు ఏర్పాటు చేసి మా ఊర్లో ఎలాంటి రహదారులు ఉన్నా కానివ్వండి, కరెంటుకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, ప్రతి ఒక్కటి 99% మాకు అయిపోయినాయి. ఇంకా మాకు అభివృద్ధి దశలో మమ్మల్ని ఎప్పుడూ కూడా ముందంచులో ఉంచి ఒక 5 సార్లు కూడా మా గ్రామ పంచాయతీ అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా మేము ఎమ్మెల్యే సాబ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ముందు ఇంకా మా గ్రామ పంచాయతీలో మంచి ఏమైనా అరకొర పనులుంటే వాటిని ఖచ్చితంగా పూర్తి చేసుకొని ముందుకు సాధారణ అనుకుంటున్నాం. మీరు అయిన తర్వాత డ్రైనేజీ ఏ స్థాయిలో మెరుగుపరిచారు? డ్రైనేజ్ సిస్టమ్ అనేది మా దగ్గర ఇంతకుముందు ఒకటే లైన్ ఉండే, అది కూడా అందరూ హౌస్ టు హౌస్ ఇంకుడు గుంతలు కట్టుకున్నారు కాబట్టి డ్రైనేజ్ అనేది మొత్తం మూసిపడడం జరిగింది. మా దగ్గర ఎలాంటి మలేరియా కానివ్వండి, జ్వరాలు చాలా 90% మా దగ్గర అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఎందుకంటే అందరికీ మోటివేట్ చేసి మేము ఐఎస్ఎల్ ఎస్బిఎంలో భాగంగా 99% మొత్తం పూర్తి చేయడం జరిగింది. సో మొత్తమే చూస్తే ఇక్కడ పల్లె ప్రకృతి వనాలు లాంటివి, సో అలాగే ఎవరైతే చనిపోయిన తర్వాత పెట్టేటువంటి మరి వైకుంఠ ధామాలు కానివ్వండి ఎలా ఉన్నాయి? మా దగ్గర పల్లె ప్రకృతి వనము 3 ఉన్నాయండి. అందులో మొత్తం పూర్తి కావడం జరిగింది. మాకు స్టేట్ నుండి సందీప్ కుమార్ సుల్తానియా గారు కూడా వచ్చి విడి చేయడం జరిగింది. వైకుంఠ ధామాలు కూడా మా దగ్గర మన జిల్లాలోనే ఫస్ట్ మా దగ్గరనే పూర్తి అవ్వడం జరిగింది. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా నా తరపునే వాళ్ళకు కట్టెలు కానివ్వండి, ఇక వాళ్ళకు దానికి సంబంధించిన ఏవైనా ఖర్చులు ఉంటే ఇప్పటి వరకు 52 మందికి నా సొంత నిధులతోనే వాళ్ళందరికీ దహన సంస్కారం చేయడం జరిగింది. సర్పంచ్ అంటే ప్రెజర్ ఉంటుంది కదా, 30 సంవత్సరాలు ఎప్పుడైనా చెరుబూరులు ఆడిరా? ఎవరైనా నైట్ ఫోన్ చేస్తే? లేదు, ఎందుకంటే ఓపికతోని సహనంతో ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను దీనిలో రావడం జరిగింది. కాబట్టి అందుకే ఇక ముందు కూడా మాకు ముందు ప్రజలు ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే సార్ కూడా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా గ్రామాల్లోని వారి అందరి దీవెన వల్ల ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారు. మీరేం గెలుస్తారంటారు? ఇక్కడ మరి సిరిపురంలో బీఎస్పీ పార్టీ నుంచి నిలబడే వ్యక్తి కావచ్చు, బీజేపీకి ఈసారి మేమే అంటున్నారు. మరి బీఎస్పీ పార్టీ అయితే కోనేరు కోనప్ప ఆంధ్ర కబంధ హస్తాల్లో ఉందని అంటారు. దీని ఎలా చూడండి? 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎమ్మెల్యే గారు చేసిన సేవ ఎంతో మర్చిపోలేనిది. ఎందుకంటే పేదవాళ్లకు మరియు పేదింటి ఆడపిల్లలకు ఎంతోమందికి వివాహాలు చేయడం జరిగింది. అదేవిధంగా నిత్యాన్నదానం పెట్టి ప్రతి వ్యక్తికి కడుపు నిండా భోజనం పెట్టి పంపడం జరుగుతుంది. చాలా వ్యక్తులకు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్లు అయినా ఏమైనా కూడా సొంత నిధులతోనే వాళ్ళకు సాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా విజయం ఎమ్మెల్యే సాబ్దే, కోనేరు కోనప్ప గారిది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 1500 అంటే దాదాపు కూడా 700 ఇండ్లు ఉంటాయి కదా, తిరిగారు అందరినీ ఏమంటారు? వాళ్ళ పథకాలు ఎలా ఉన్నాయి? అందరి పథకాలు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పెన్షన్ కానివ్వండి, దివ్యాంగులకు కానివ్వండి, తర్వాత మన రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ప్రతి ఇంటికి చేరుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారికి మరియు మన ఎమ్మెల్యే సార్ని ఖచ్చితంగా ఈసారి ఆశీర్వదిస్తారు. అక్కడ కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు, ఇక్కడ మా ఎమ్మెల్యే సాబు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారు. మీ ఊళ్ళో ఏ మేరకు ఎంత మెజార్టీ వచ్చే అవకాశం? మా దగ్గర ఖచ్చితంగా మేము మా బీజేపీ కన్నా బీఎస్పీ కన్నా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 400 నుంచి 500 ఓట్లు ఇంకా ఎక్కువ వస్తాయి. 900 నుంచి 1100 ఓట్లు మాకు బీఆర్ఎస్ పడతాయి. ఏం చెప్తారు ఓటర్లకు? ఓటర్ మహాశీలారా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉండే వ్యక్తి. ఎవరికైనా ఎప్పుడో ఆపదలో ఉన్నా కూడా రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా మనకు వారి కుటుంబం అన్ని వేళలా మనకు సాయం చేస్తుంది. కాబట్టి దయచేసి అల్లిబుల్లి మాటలు చెప్పే వ్యక్తులు వచ్చిండ్రు, వాళ్ళ మాటలు ఎవరు వినకుండా వారికి ఎమ్మెల్యే సాబ్ని ఆశీర్వదించి అత్యధిక మేరతో గెలిపేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.